ఒక పల్లెటూరిలో కీర్తి, రఘు అనే ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఉండేవారు. ఒకరోజు కీర్తి, రఘు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా రాజన్న అనే అతను డప్పు కొట్టుకుంటూ చాటింపు వేస్తూ ఉంటాడు. ఊరిలో ఉన్న చిన్న పెద్ద అందరికీ తెలియజేసేదేమనగా ఊరి చివర ఉన్న పాడుబడ్డ ఇంటిలో దెయ్యం ఉందని వాళ్ళు వీళ్ళు అంటున్నారు. కాబట్టి మన గ్రామ పంచాయతీ ఆ ఇంటి వైపు వెళ్ళడాన్ని నిషేధించారు. అందుచేత ఆ వైపు ఎవరు వెళ్ళొద్దహో. అక్క చాటింపు విన్నావా? ఏరా నువ్వు వినలేదా? అబ్బా విన్నానక్క. అక్కడికి వెళ్దామా? పిచ్చేమైనా పట్టిందారా? అక్కడ దెయ్యం ఉంది. ఎవ్వరు వెళ్ళొద్దనే కదా చాటింపేసేది. నువ్వు అక్కడికి వెళ్దామంటున్నావు. దెయ్యం అనేదేం లేదు. పిన్ననందరూ పోయి అక్కడ ఆడుకుంటారు. పిన్నను అందరూ అక్కడికి వెనకుండా చెయ్యనని ఊరు అందరూ కలిసి అక్కడ దెయ్యం ఉందని చాటింపు వేస్తున్నారు. నీకేం తెలుసురా? నిజం అక్క, నన్ను నమ్ము. అక్కడ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. పద. సరే వెళ్దాం గాని తొందరగా వచ్చేద్దాం రా. సరే అక్క వెళ్దాం. పదరా వెళ్దాం. এইবারে তোকে খাবো। అరే రఘు, ఈ ఇంటిని చూస్తే చాలా భయంగా ఉందిరా. భయం ఎందుకక్క? ఇక్కడ దయ్యం అనేది ఏమీ లేదు. అయినా నాకు చాలా భయంగా ఉందిరా. నడువక్క, లోపల చాలా బాగుంటుంది. నేను ఇంటికి వెళ్తారా? నాకు చాలా భయంగా ఉందిరా. భయపడితేనే భయం. నువ్వు భయపడకుండా పా అక్క. సరే పారా. అమ్మో, దయ్యం అరుస్తుంది. భయపడకక్క, పా. వామ్మో, దెయ్యం. అక్క పద వెళ్దాం. మమ్మల్ని వదిలేవే దెయ్యం. వదిలేయంటే వదిలేయడానికి నేను మనిషినా? నేను దయ్యాన్ని. అయితే ఏంటి? నాకేమైనా భయం అనుకుంటున్నావా? అవునా? నీకు భయం లేదా? ఇప్పుడు వస్తుంది చూడు భయం. అరే రఘు, ఈ దయ్యం నన్ను గాల్లోకి ఎత్తకపోతుందిరా. కాపాడరా రఘు, కాపాడరా. మా అక్కని వదులు నువ్వు. నాకు బాగా ఆకలిగా ఉంది. మీ అక్కని తినేస్తా. ఆకనేస్తే అన్నం తినాలి గాని మనుషుల్ని కాదు. నేను అన్నం తినను. మరి ఏం తింటావో చెప్పు, అదే తెస్తా. అవునా? అయితే నా కోసం ఆల్ చిప్స్ తీసుకునిరా. అప్పుడు మీ అక్కని వదిలేస్తా. ఆన్ చిప్స్ తినేదేమా నువ్వు? అవ్వంటే నాకు చాలా ఇష్టం. పట్టుకొని వస్తావా? ఇప్పుడే విని మా అమ్మతో చిప్స్ చేపించుకొని వస్తాను. నువ్వు తీసుకొని రాగానే మీ అక్కని వదిలేస్తాను. ఈ నూపున మా అక్కకి ఏమైనా అయిందో నిన్ను మంత్రంతోనే బంధిస్తాను. నాకు ఈరోజు నాన్ వెజ్ తినాలని ఉంది. వెరైటీగా ఏమైనా చేసుకుంటా. ఏం చేద్దామబ్బా? చికెన్ సమోసా చేసుకుంటా. అబ్బా, ఎంత మంచిగా వస్తుంది వాసన. అక్క స్పెషల్ చేస్తుంది. వాసన ఇంత బాగుంటే టేస్ట్ ఇంకెంత బాగుంటుందో. అక్క, ఏం వంట వండుతున్నావు? వాసన గుమగుమలాడుతుంది.
ఏం లేదు, చికెన్ సమోసా చేసుకుంటున్నా. అవునా అక్క, నేను రెడీ, తిందాం పదా. ఆగాగు, ఎక్కడికి? ఈ చికెన్ సమోసా నాకు మాత్రమే, నేను తినడానికే. నీ గురించి తెలిసి కూడా నిన్ను అడిగా చూడు, నాకు బుద్ధి తక్కువ. నువ్వే నా చికెన్ సమోసా చేసుకునేది, నేను కూడా చేసుకుంటా చూడు. రఘు, రఘు. ఏంటమ్మా? చికెన్ సమోసాకి షాప్కి వెళ్ళి చికెన్ తీసుకురా. సరే అమ్మా. చెప్పు బాబు, ఏం కావాలి? అన్న, నాకు బోన్లెస్ చికెన్ ఇవ్వండి. ఎంత ఇవ్వమంటావు బాబు? 1 కిలో ఇవ్వండి. సరే బాబు. అమ్మా, అమ్మా. తెచ్చావారా? తెచ్చానమ్మా, రుచిగా చేయమ్మా. సరేరా, నువ్వు వెళ్ళి ఆడుకో, అవ్వగానే పిలుస్తా. సరే అమ్మా.